చెల్లెలిని కోల్పోయిన విషాదం ఆ కుటుంబాన్ని కుదిపేస్తే, తండ్రి డాక్టర్ చేయాలనుకున్న కలని పక్కన పెట్టి నటననే తన శ్వాసగా ఎంచుకున్నాడు ఆ కుర్రాడు. కానీ తొలి సినిమానే డిజాస్టర్. రివ్యూవర్లు ముఖం మీదే వెక్కిరించారు. రాత్రంతా కన్నీళ్లతో గడిపిన ఆ హీరో కెరీర్ అక్కడితో అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అదే అవమానాన్ని ఆయుధంగా మలుచుకుని తమిళనాడు బాక్సాఫీస్ను శాసించే స్థాయి నుంచి నేడు రాజకీయ పీఠాన్ని వణికించే అగ్రనేతగా విజయ్ ఎలా ఎదిగాడు? దశాబ్దాలుగా పాతుకుపోయిన పెద్ద పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ తొలి ప్రయత్నంలోనే ఏకంగా 108 స్థానాలు కొల్లగొట్టిన విజయ్ గెలుపు వెనుకున్నటువంటి డార్క్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జూన్ 22, 1974 తమిళ సినిమా దిగ్గజ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్, ప్రముఖ గాయని శోభా చంద్రశేఖర్ దంపతులకు ఒక బాబు జన్మించాడు. ఆయనే మన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అలియాస్ విజయ్. విజయ్ జీవితంలో జరిగిన ఒకే ఒక్క విషాద సంఘటన అతని కెరీర్ను, భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. విజయ్కి 10 సంవత్సరాల వయసున్నప్పుడు అతని 2 ఏళ్ల చిన్ని చెల్లెలు విద్య బ్లడ్ క్యాన్సర్తో కన్నుమూసింది. ఈ తీరని శోకం ఆ కుటుంబాన్ని కుదిపేసింది. ఆ తర్వాత కొడుకును పెద్దయ్యాక డాక్టర్ చేయాలని తండ్రి చంద్రశేఖర్ గట్టిగా నిర్ణయించుకున్నారు. కానీ విజయ్ మనసంతా సినిమాలే నిండిపోయాయి. తండ్రి కోరుకున్నట్లు డాక్టర్ కావాలని అతనికి అస్సలు ఇష్టం లేదు. మనసారా నటుడు కావాలని కలలు కన్నాడు. అలా ఒకరోజు సరిగ్గా ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన విజయ్ సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. కొడుకు కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు కంగారు పడిపోయి నలుమూలలా వెతికారు. చివరకు ఉద్యమ్ థియేటర్లో ఒంటరిగా కనిపించాడు విజయ్. కొడుకులోని సినిమా పిచ్చిని, నటనపై ఉన్న ఆ తపనను ఆ రోజే తండ్రి చంద్రశేఖర్ పూర్తిగా అర్థం చేసుకున్నారు. నా కొడుకు ఏది కావాలనుకుంటే అదే అవుతాడు అని ఆ రోజే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అలా తండ్రి డైరెక్షన్లో 1984లో వచ్చినటువంటి వెట్రీ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో దళపతిగా ఎదిగాడు విజయ్. విజయ్కి 18 ఏళ్లు నిండిన వయసులోనే తండ్రి దర్శకత్వంలో నాలయ్య తీర్పు చిత్రంతో రివ్యూయర్లు ఈ చిత్రానికి తీవ్రమైన నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. ప్రముఖ తమిళ మ్యాగజైన్ కుముదన్ విజయ్ లుక్స్ అదేవిధంగా స్క్రీన్ ప్రెజెన్స్ను దారుణంగా ఎగతాళి చేసింది. ఇలాంటి ముఖాన్ని చూడడానికి మనం థియేటర్లలో డబ్బులు ఖర్చు పెట్టాలా అంటూ తీవ్రంగా ప్రశ్నించింది. మీడియాలో జరుగుతున్న ఈ అవమానాలు, ఎగతాళిని చూసి విజయ్ లోలోపల కుంగిపోయాడు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు, టీవీ నటుడు సంజీవ్ వెంకట్ బయటపెడుతూ ఆ రివ్యూల ప్రభావం విజయ్పై ఎంత తీవ్రంగా ఉందంటే అతను ఒకరోజు రాత్రంతా ఏడ్చాడని తెలిపారు. తొలి సినిమా పరాజయం తర్వాత విజయ్ అనేక లో బడ్జెట్ రొమాంటిక్ సినిమాలు చేసినప్పటికీ అవన్నీ కేవలం యావరేజ్ బిజినెస్నే చేశాయి. 1996లో వచ్చినటువంటి పూవే ఉనక్కాగా చిత్రం ఆయన కెరియర్కు అసలు సిసలు టర్నింగ్ పాయింట్గా మారింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్లో విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టడంతో పాటు విజయ్కి ఒక సాఫ్ట్ రొమాంటిక్ హీరో ఇమేజ్ని అందించింది. తమిళ ఇండస్ట్రీ విజయ్ను సీరియస్గా తీసుకోవడం ప్రారంభించింది ఇక్కడి నుంచి. 2000వ దశకంలో రొమాంటిక్ రోల్స్కు గుడ్ బై చెప్పేసిన విజయ్ పూర్తిగా యాక్షన్ సినిమాల వైపు అడుగులు వేశారు. వరుసగా యాంగ్రీ యంగ్ మ్యాన్ రోల్స్ చేస్తూ తన మాస్ ఇమేజ్ను బిల్డ్ చేసుకున్నారు. 2004లో విడుదలైన గిల్లీ సినిమా విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ మెగా బ్రేక్ త్రూగా నిలిచింది. ఆ కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాలలో ఇదొక సంచలనంగా నిలిచింది. అద్భుతమైన యాక్షన్ సీన్లు, అదిరిపోయే కామెడీ టైమింగ్, విజయ్ అన్స్టాపబుల్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను వేరే లెవెల్కు తీసుకువెళ్లాయి. ఈ చిత్రంతో విజయ్ కేవలం హీరో మాత్రమే కాదు, తిరుగులేని మాస్ హీరోగా అవతరించారు. అసలైన తమిళ సినిమా బాద్షా హవా ఇక్కడి నుండే మొదలైంది. మొదటి సినిమా ఫ్లాప్తో కుంగిపోయిన విజయ్ ఆ తర్వాత వరుస బ్లాక్ బస్టర్ మూవీస్తో తమిళ సినిమా మెగా సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. ఆయన సినిమాల్లో ఒక ప్రత్యేకత ఉండేది. ప్రతి చిత్రంలోనూ ఖచ్చితంగా ఒక సోషల్ పొలిటికల్ మెసేజ్ ఉండేలా చూసుకునేవారు. విజయ్ తన సినిమాల ద్వారా సమాజంలోని కీలక అంశాలను బలంగా లేవనెత్తేవారు. రైతులు, అవినీతి, మహిళా సాధికారత, తెరపై సామాన్య ప్రజల కోసం నిలబడే రక్షకుడిలాగా కనిపించేవారు. 2002లో విడుదలైన తమిళన్ చిత్రంలో ప్రజలకు వారి ప్రాథమిక చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించడమే కాకుండా నీటి కొరత వంటి సమస్యలను ఎత్తిచూపుతూ అవినీతి రాజకీయ నాయకులతో పోరాడారు. ఇలాంటి సందేశాత్మక సినిమాల వల్ల ప్రజలతో విజయ్కి బలమైన కనెక్షన్ ఏర్పడింది. సూపర్ స్టార్ రజనీకాంత్ లాగే అభిమానులు విజయ్ని కూడా పూజించడం ప్రారంభించారు. విజయ్ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయంటే చాలు అభిమానులకు అది అసలు సిసలైన పండుగలా మారిపోయింది. 2009లో విజయ్ తన దాదాపు 85,000 ఫ్యాన్ క్లబ్లను ఏకం చేసి విజయ్ మక్కళ్ ఇయక్కం పేరుతో ఒక సంస్థగా ఏర్పాటు చేశారు. విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ అని పిలిచే ఈ సంస్థను పైకి సామాజిక సంక్షేమ సంస్థగా ప్రదర్శించినప్పటికీ దీని అసలు ఉద్దేశం మాత్రం క్షేత్రస్థాయిలో బలమైన రాజకీయ నెట్వర్క్ను నిర్మించడమే. ప్రారంభంలో గుర్తింపు తెచ్చుకోవడం కోసం VMI క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ఉచిత భోజనం పంచడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక సామాగ్రి అందించడం లాంటి సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఇక
తమిళనాడులోని దాదాపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఈ సంస్థకు అనేక శాఖలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా విజయ్ విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు స్వయంగా అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు. ఈ సేవా కార్యక్రమాలన్నీ యువతలో విజయ్కి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టడమే కాకుండా యూత్కి మరింత ఇష్టమైన నటుడిగా మారేలా చేశాయి. దళపతి విజయ్ విజయవంతం వెనుక 2 కీలక అంశాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. మొదటిది ఆయన సంస్థ చేసిన గ్రౌండ్ వర్క్ కాగా, రెండవది ఆన్లైన్ ప్రపంచంలో విజయ్కు ఉన్నటువంటి బలమైన ప్రెజెన్స్. 2011 నాటికి ఆ సంస్థ ఎంతలా బలపడిందంటే అసెంబ్లీ ఎన్నికల్లో విఎంఐ జయలలిత పార్టీ అన్నాడీఎంకే కూటమికి తన మద్దతును బహిరంగంగా ప్రకటించింది. అప్పట్లో తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎం కరుణానిధి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో జయలలిత అఖండ విజయాన్ని నమోదు చేశారు. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 118 సీట్ల మించి అన్నాడీఎంకే కూటమి ఏకంగా 150 సీట్లు కైవసం చేసుకుంది. ఈ ఘన విజయంతో జయలలిత మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. సరిగ్గా అదే సమయంలో 2013లో విడుదలైన విజయ్ సినిమా తలైవా తర్వాత అన్నాడీఎంకేకి విజయ్కి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఈ చిత్రానికి టైమ్ టు లీడ్ అనేటువంటి ట్యాగ్ లైన్ ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలితకు ఈ సినిమా ట్యాగ్ లైన్ స్వయంగా తనకు ఒక సవాల్గా అనిపించింది. దాంతో తమిళనాడు ప్రభుత్వం ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించింది. ఆ తర్వాత విజయ్కి వ్యతిరేకంగా ఒక పెద్ద హేట్ క్యాంపెయిన్ నడపడం మొదలైంది. పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే ఒక అజ్ఞాత విద్యార్థి సంఘం తీవ్రమైన హెచ్చరిక జారీ చేస్తూ ఈ సినిమాను తమిళనాడులోని ఏ థియేటర్లో ప్రదర్శించినా దానిని బాంబులతో పేల్చేస్తామని బెదిరించింది. ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి విజయ్ స్వయంగా జయలలితను కలిసి సినిమా సజావుగా విడుదలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేయాలనుకున్నారు. ఆయన జయలలితను కలవడానికి ఆమె ఇంటికి కూడా వెళ్లారు. కానీ జయలలిత ఆయన కలవడానికి నిరాకరించడంతో వెనుదిరగాల్సి వచ్చింది. అంతిమంగా ఈ సినిమా ఇతర రాష్ట్రాల్లో విడుదలైంది, కానీ తమిళనాడులో కాలేదు. ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వం తాము రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఫేస్బుక్, ఇతర మాధ్యమాల్లో సినిమా చాలా బాగుందన్న రివ్యూలు వైరల్ అయ్యాయి. ఇదే అసలైన సమయం అని భావించి ఇకపై ఎవరికీ మద్దతు ఇవ్వడం కంటే తనే స్వయంగా రాజకీయాల్లోకి దిగాలని విజయ్ నిర్ణయించుకున్నాడు. ఇక ఆ తర్వాత నుంచి తన సినిమాలలో మరింత దూకుడుగా రాజకీయ, సామాజిక సమస్యలను లేవనెత్తడం ప్రారంభించారు. దాదాపు ప్రతి సినిమాలోనూ ఆయన ఒక సామాన్య ప్రజల గొంతుకలా వచ్చేవారు. ప్రజల కోసం శక్తివంతమైన వ్యక్తులతో పోరాడేవారు. ఎప్పుడు రైతుల కోసం పోరాడేవారు. ఇంకెప్పుడు మెడికల్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి అవినీతిపై గళం ఎత్తేవారు. ఇక ఎన్నికల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడేవారు. ఓటర్ల హక్కుల కోసం నిలబడేవారు. విజయ్ తన సినిమాల్లో అవినీతి పాలకులతో పోరాడడం నుండి మహిళా సాధికారత వరకు అనేక సందేశాలు ఇచ్చారు. రాజకీయ నేపథ్యం ఉండడం వల్ల విజయ్ సినిమాలు తరచూ వివాదాల్లో కూడా చిక్కుకునేవి. దీనివల్ల విజయ్కు మరింత మైలేజ్ లభించింది. 2017లో వచ్చిన మెర్సెల్, తెలుగులో అదిరింది అనేటువంటి సినిమాలో విజయ్ పాత్ర వేసినటువంటి ఒకే ఒక్క ప్రశ్న అప్పట్లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. సింగపూర్లో 7% జీఎస్టీ ఉంది, హెల్త్ కేర్ ఫ్రీగా లభిస్తుంది. మరి ఇండియాలో 28% జీఎస్టీ ఉన్నప్పటికీ హెల్త్ కేర్ ఎందుకు ఫ్రీగా లేదు అని విజయ్ ప్రశ్నించడం బీజేపీని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. వెంటనే ఆ సీన్లను సినిమా నుంచి తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే ఇక్కడితో వివాదం ఆగలేదు. విజయ్ను ప్రజల్లో డిస్క్రెడిట్ చేయడానికి, ఈ మొత్తం వ్యవహారానికి మతపరమైన రంగు పిలవడం మొదలెట్టారు. విజయ్ క్రైస్తవుడని హైలైట్ చేయడానికి బీజేపీ నేతలు కావాలని జోసెఫ్ విజయ్ అని సంబోధించడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే బీజేపీ నేత హెచ్ రాజా ట్విట్టర్లో విజయ్ ఓటర్ ఐడి కార్డు ఫోటోను షేర్ చేస్తూ ఆయన ఒక క్రిస్టియన్ కాబట్టి సినిమాలో జీఎస్టీని విమర్శించారని ఆరోపించారు. ఈ సినిమా మోడీ పట్ల విజయ్కున్నటువంటి కక్షను, ద్వేషాన్ని బహిర్గతం చేసిందని రాజా తీవ్రంగా విమర్శించారు. అదిరింది చిత్రంలో జీఎస్టీని తప్పుపట్టే సీన్లున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ విజయ్పై తన దాడిని ఉధృతం చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించేలా చూపించారనే నెపంతో విజయ్పై ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. తమిళ చిత్రం అదిరింది వివాదంలో అత్యంత విచిత్రమైన మలుపు ఏంటంటే నటుడు విజయ్పై ఇప్పుడు కూడా కేసు నమోదైంది. దేవాలయాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను తప్పుగా చూపించారంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఫిర్యాదు మద్రాస్ అన్నానగర్లో దాఖలైంది. ఇక సెన్సార్ బోర్డు క్లియర్ చేసినటువంటి ఈ సినిమాను తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామాలు విజయ్ను నేరుగా బీజేపీకి వ్యతిరేక కూటమిలో నిలబెట్టాయి. బీజేపీ విజయ్ని టార్గెట్ చేసినప్పుడు సోషల్ మీడియాలో యాంటీ బీజేపీ వర్గాలు విజయ్కి మద్దతుగా ముందుకొచ్చాయి. తమిళనాడు సినీ పరిశ్రమ, రాజకీయ నాయకులు కూడా విజయ్కు అండగా నిలిచారు. అరవింద్ స్వామి నుండి ఖుష్బూ సుందర్ వరకు తమిళ సినిమా దిగ్గజాలందరూ విజయ్కు అండగా నిలిచారు. ఆ నటులందరూ విజయ్ వెనక నిలబడ్డారు. ఇప్పుడు విజయ్ కేవలం తెరపై ప్రజల కోసం పోరాడే మాస్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా ప్రజల అసలైన సమస్యల కోసం శక్తివంతమైన వ్యక్తులతో పోరాడుతున్న ఒక బలమైన రాజకీయ గళంగా మారారు. ఇదే సమయంలో ఫిబ్రవరి 5, 2020 ఆదాయపు పన్ను శాఖ చెన్నైలోని విజయ్ నివాసంలో సోదాలు నిర్వహించి
పన్ను ఎగవేతకు సంబంధించి విజయ్ను విచారించింది. ఈ ఐటీ రైట్స్ విజయ్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, అందుకే టార్గెట్ చేస్తోందనే నెగటివ్ను మరింత బలపరిచాయి. దీంతో వేలాది మంది అభిమానులు రోడ్లెక్కి పోస్టర్లు అంటించారు. రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడును రక్షించాలంటూ విజయ్ను తీవ్రంగా అభ్యర్థించారు. రాజకీయ పార్టీని అధికారికంగా లాంచ్ చేయడానికి ముందే విజయ్ తన సిద్ధాంతపరమైన గ్రౌండ్ వర్క్ను చాలా పక్కాగా సిద్ధం చేసుకున్నారు. అప్పటికే విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లను చాలా సులభంగా సాధిస్తున్నాయి. కేవలం కమర్షియల్ విజయమే కాకుండా సినిమాల ద్వారా విజయ్ ఇస్తున్న సామాజిక సందేశాలు కోట్లాది మంది ప్రజలకు ఉచితంగా నేరుగా చేరుతున్నాయి. ఇలాంటి కష్టకాలంలో 2020 నవంబర్లో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ BMIను ఒక రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయించారు. అయితే తన పేరును ఉపయోగించి ఎలాంటి పార్టీని ప్రారంభించడానికి తాను ఎలాంటి అనుమతి ఇవ్వలేదని విజయ్ స్పష్టం చేస్తూ అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు. నా అనుమతి లేకుండా నా పేరును ఫ్యాన్స్ అసోసియేషన్ను రాజకీయాల కోసం వాడొద్దు అని తెగేసి చెప్పారు. ఆ వివాదం తర్వాత ఇప్పుడు ఏకంగా తన తండ్రిపై మరికొందరిపై విజయ్ న్యాయ పోరాటానికి దిగడం ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత దీని కొనసాగింపుగా కోర్టులో కేసు కూడా వేశారు. బయటి వ్యక్తులకు ఈ పరిణామం ఎంతో విచిత్రంగా అనిపించడంతో పాటు విజయ్ ఇంట్లో పరిస్థితులు చక్కగా లేవనే అనుమానాలకు బలమైనటువంటి తావిచ్చింది. ఎందుకంటే తన తల్లిదండ్రులను ఎప్పుడు దేవునితో సమానంగా చూస్తానని చెప్పే విజయ్ వారి ప్రకటనలకే వ్యతిరేకంగా బహిరంగంగా గళం విప్పాడు. ఈ విభేదాలు ఎంతవరకు వెళ్ళాయంటే తన పేరుతో ఎలాంటి మీటింగ్లు నిర్వహించకుండా తన తల్లిదండ్రులను నిరోధించాలంటూ విజయ్ ఏకంగా ఒక సివిల్ కేసు కూడా దాఖలు చేశాడు. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో చివరకు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ BMI పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై తాను రాజకీయాల్లో ఎలాంటి భాగం పంచుకోబోనని స్పష్టం చేస్తూ ఆ పార్టీకి పూర్తిగా ముగింపు పలికారు. అదే సమయంలో తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరగగా విజయ్ అభిమానులు BMI జెండాను పట్టుకుని ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. అయితే BMI ఎన్నికల్లో పోటీ చేస్తుందని విజయ్ ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. పైకి ఈ ఇనిషియేటివ్ అంతా విజయ్ అభిమానుల సొంత నిర్ణయంగానే కనిపించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే TVMI తరపున బరిలో నిలిచినటువంటి 169 మంది అభ్యర్థుల్లో ఏకంగా 115 మంది అభ్యర్థులు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అంటే ఎలాంటి అధికారిక పార్టీ గుర్తింపు లేకుండా, ఎలాంటి పొత్తులు లేకపోయినా DMK, అన్నా DMK వంటి బలమైన పార్టీలకు వ్యతిరేకంగా దాదాపు 68% సక్సెస్ రేట్ సాధించారు. విజయ్ రాజకీయం ఇప్పుడు పూర్తి స్థాయిలో పనిచేస్తోందని, భవిష్యత్తులో జరగబోయే పెద్ద ఎన్నికలను గెలవడానికి సన్నద్ధంగా ఉన్నారనేది ఏదైతే ఉందో ఇదొక గొప్ప సంకేతంగా నిలిచింది. ఇక విజయ్ మక్కల్ ఇయక్కం సభ్యులు సాధించిన ఈ ఘన విజయమే ఒకవేళ విజయ్ నిజంగానే రాజకీయాల్లోకి వస్తే అది దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనే దానికి నిదర్శనంగా నిలుస్తోందని చాలామంది భావించారు. 2024 లోక్సభ ఎన్నికలకు సరిగ్గా ముందు ఫిబ్రవరి 2, 2024 నాడు విజయ్ అధికారికంగా తన పార్టీని తమిళగ వెట్రి కజగం TVK అనే పేరుతో లాంచ్ చేశారు. తాము 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయమని, నేరుగా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. అనంతరం అక్టోబర్ 27, 2024 నాడు విజయ్ తన TVK పార్టీ తొలి బహిరంగ సభను నిర్వహించగా లక్షలాది మంది ప్రజలు తరలొచ్చారు. ఏ కొత్త పార్టీకైనా ఇంత భారీ సంఖ్యలో జనం రావడం అపూర్వమైన విషయం. ఇక ఆ సభకు 3 లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యారు. దీంతో అనేక ఊహాగానాలు రేకెత్తాయి. ఈ సభ చర్చనీయాంశమైంది. ఈ వేదికపైనే తన పార్టీ సిద్ధాంతాలను ప్రజల ముందుంచిన విజయ్ తమది యాంటీ కమ్యూనల్, యాంటీ కరప్షన్ పార్టీ అని పేర్కొన్నారు. అంతేకాకుండా అంబేద్కర్, పెరియార్, కామరాజ్ సిద్ధాంతాలను వారి బాటలో నడిచేటువంటి లౌకిక సామాజిక న్యాయ ఆధారిత పార్టీ TVK అని స్పష్టం చేశారు. ఈ సభలో విజయ్ DMKను తన రాజకీయ ప్రత్యర్థిగా, బీజేపీని తన సైద్ధాంతిక ప్రత్యర్థిగా అభివర్ణించారు. బీజేపీ ఫాసిస్ట్ అయితే DMK విషపూరితమైందని ఆయన విమర్శిస్తూ ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా లేక ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేయడానికి వచ్చారా అని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. మతం, కులం పేరుతో ప్రజలను విభజించే శక్తులను సులభంగా గుర్తించవచ్చని, కానీ సిద్ధాంతాల ముసుగులో వచ్చే అవినీతి శక్తులను గుర్తించడం కష్టమని పేర్కొంటూ DMKపై పరోక్ష దాడి చేశారు. ఈ రాజకీయ సవాళ్ల మధ్య సెప్టెంబర్ 13, 2025 నాడు విజయ్ తిరుచి నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనను ప్రారంభించారు. అన్ని జిల్లాల్లో పర్యటించాలి అనేది ప్లాన్. అందులో భాగంగానే సెప్టెంబర్ 27వ తేదీన కరూర్లో విజయ్ సభ జరిగింది. ఈ సభకు విజయ్ మధ్యాహ్నం 12:45 చేరుకోవాల్సింది, కానీ సాయంత్రం 7 గంటలకు చేరుకున్నారు. ఈ ఆలస్యం గురించి ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అక్కడ తినడానికి, తాగడానికి సరైన ఏర్పాట్లు కూడా చేయలేదు. అందువల్ల విజయ్ వేదికపైకి చేరుకోగానే జనం అదుపు తప్పారు. అందరూ విజయ్ని ఒక్కసారి చూడాలని ఎగబడ్డారు. దీనివల్ల ప్రజలకు ఊపిరాడక తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 9 మంది పిల్లలతో సహా మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోగా మరో 200 మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే విజయ్ అక్కడి నుండి వెళ్లిపోయి తిరుచి ఎయిర్పోర్ట్ నుండి చార్టెడ్ ఫ్లైట్ ద్వారా చెన్నై చేరుకున్నారు. ఆ తర్వాత 48 గంటల పాటు బహిరంగంగా ఎక్కడ కనిపించకుండా చివరకు 3వ రోజు ఒక 5 నిమిషాల వీడియోను విడుదల చేసి తన మౌనాన్ని వీడారు.
ఆ వీడియోలో విజయ్ ఎవరికీ క్షమాపణ చెప్పకపోగా తాను గాని తన పార్టీ గాని ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తూ తాను పర్యటించిన ఏ ఇతర జిల్లాలోనూ తాను ర్యాలీకి ఎలాంటి కూడా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కేవలం కరూర్లో మాత్రమే పరిస్థితులు ఎందుకు అంతగా తారుమారు అయ్యాయని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ ఘటన వెనుక డీఎంకే రాజకీయ కుట్ర ఉందని విజయ్ ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి గారు మీకు ప్రతీకారం తీర్చుకోవాలనుంటే నన్ను టార్గెట్ చేయండి, అంతే తప్ప నా కార్యకర్తలను టచ్ చేయకండి అని హెచ్చరించారు. విజయ్ రాజకీయ జీవితం ముగిసిపోయిందని అంతా అనుకున్న డీఎంకేనే కావాలని మా తొక్కిసలాట సృష్టించిందని, కొంతమంది గూండాలు జనంలోకి చొరబడి విజయ్పై చెప్పులు విసిరారని, ఆపై పేషెంట్ లేని అంబులెన్స్ను జన సందోహంలోకి పోనిచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారని మద్దతుదారులు ఆరోపించారు. ఇదే తరుణంలో డిసెంబర్ 2025లో తన జననాయగన్ సినిమా ఆడియో లాంచ్ వేదికపై ఇదే తన చివరి చిత్రమని, ఇకపై పూర్తిస్థాయి రాజకీయాలకే అంకితమవుతానని విజయ్ సంచలన ప్రకటన చేశారు. అప్పటికి ఒక్కో సినిమాకు దాదాపు 100 నుంచి 120 కోట్లు తీసుకుంటున్న విజయ్ ఈ చిత్రం కోసం ఏకంగా 250 కోట్లు తీసుకున్నప్పటికీ అవన్నీ వదిలేసి ఎలాంటి గ్యారంటీ లేని పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఒక అత్యంత సాహసోపేతమైన నిర్ణయంగా నిలిచింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, లౌకికవాదం, సామాజిక న్యాయం సిద్ధాంతాలతో ఎప్పటికీ రాజీ పడబోమని స్పష్టం చేసిన విజయ్ ప్రచారంలో భాగంగా 8 కీలక హామీలతో కూడిన టీవీకే మేనిఫెస్టోను ప్రకటించారు. ప్రతి కుటుంబంలోని మహిళ పెద్దకు నెలకు 2,500, వృద్ధులు వికలాంగులకు 3,000, నిరుద్యోగ యువతకు 2,500 నుండి 4,000 ఆర్థిక సాయం, ఏడాదికి 6 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, పేద వధువులకు 8 గ్రాముల బంగారం, అలాగే రైతుల రుణాల మాఫీ వంటి నిర్దిష్ట ఓటర్ వర్గాలను టార్గెట్ చేస్తూ పక్కా వ్యూహంతో రూపొందించిన ఈ ప్రణాళిక అద్భుతంగా పనిచేసింది. మే 4వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు మొత్తం 234 స్థానాల్లో టీవీకే ఏకంగా 108 స్థానాలు గెలుచుకోవడంతో విజయవంతమైంది. ఇక మిగతా అన్ని పార్టీలతో పోలిస్తే ఇవి అత్యధిక స్థానాలు. మెజార్టీ మార్కుకు టీవీకే కేవలం 10 స్థానాల దూరంలో నిలిచింది. తొలిసారే ఎన్నికల బరిలోకి దిగిన కొత్త పార్టీకి ఇది ఒక చారిత్రాత్మక ఫలితం. టీవీకే సునామీలో స్వయంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా తన కొలత్తూర్ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. 1971 నుండి తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే మాత్రమే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. కానీ జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే లోపల బలహీనపడగా, మరోవైపు డీఎంకే తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అందుకే టీవీకే పార్టీ ద్వారా తమిళనాడు ప్రజలకు, ముఖ్యంగా యువ ఓటర్లకు ఒక కొత్త కళ కనిపించిందని, వారి నమ్మకమే విజయ్కు ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించి పెట్టిందని సి. జోసెఫ్ విజయన్ అభిప్రాయపడ్డారు.